ఒకసారి దేవుని ఆలయంలోకి జనమంతా వచ్చారండి. అక్కడికి ఒక సుంకరి అనే వ్యక్తి, అంటే ఈ పన్ను వసూలు చేసే వ్యక్తి అక్కడికి వచ్చాడు. అందరూ ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక అతను ఆ చివర ఆ మూలలో నిలబడి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తి నాకు ధైర్యం చాలట్లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నేను పాపినయ్యా అని వంగిపోతున్నాడు. నేను నీచున్నయ్యా అంటున్నాడు. నేను లంచగొండిని, ఎన్నో సంవత్సరాలు పాడు చేసిన వాడిని, ఎందరి జీవితాల్లో శాపంగా మార్చిన వాడిని, పీడించి డబ్బులు వసూలు చేసిన వాడిని, నేను పాపిని గనుక ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు పాపములో మునిగి ఉన్నారో, పాపపు చేష్టాల మధ్యలో కృంగిపోతున్నారో వాళ్ళు ధైర్యముగా దేవుణ్ణి చూడలేరు. కనీసం దైవ సేవకులను కూడా ముఖాముఖిగా చూసి మాట్లాడలేరు. వాళ్ళకి ఆ పైన చూసే ఆ చూపు ఉండదు. ఎంతసేపటికి ఈ నేల చూపులే ఉంటాయి. ఈ భూ సంబంధమైనటువంటివి ఏమైనా దొరుకుతాయా, ఏ కొంపన్న కూలుద్దామా, ఎవరినైనా మోసం చేద్దామా, లంచాలు తీసుకుందామా, అబద్ధాలు చెప్పి బ్రతుకుదామా అనే ఈ భూ సంబంధమైన దృష్టే కానీ కన్నులైతే అలా పైకి చూసే ఆ దృష్టి అనేకుల జీవితాలలో కనిపించదు. మరొక సంగతి ఏంటంటే, మోషే అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ మోషే వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు అయినందువల్ల రాజు ఆజ్ఞను బట్టి ఈ మోషేని చంపేస్తారని ఆ చిన్నవాడిని తీసుకెళ్ళి నీళ్లలో నైల్ నదిలో వేశారు. ఆ నైల్ నదిలో నుంచి దేవుడు ఆశ్చర్యరీతిగా అతన్ని కాపాడాడు. నీళ్లలో నుంచి రక్షించబడ్డాడు కనుక అతని పేరు మోషే అని ఐగుప్తీయులు ఆ రాజగృహంలో పెట్టారు. ఆ రాజగృహంలో దేవుడి దయ వల్ల పెరుగుతా వస్తున్నాడండి. ఒక సందర్భం వచ్చినప్పుడు ఈ మోషే ఏం చేశాడో చూడండి. ఏం చేశాడో తెలుసానండి? ఎవరో ఎదురు పోట్లాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో మంచి మాటలు చెప్పబోయారు. అయితే వాళ్ళు ఈయన్ని ఎదురు తిరిగినప్పుడు నాకెందుకు వచ్చిన గొడవలే, ఆ మాట వింటలేదని ఆయన వెళ్ళిపోకుండా ఏం చేశాడంటే, బైబిల్లో మనం చదివితే ఆ భాగాన్ని, మోషే అటు ఇటు చూసి ఎవ్వరూ లేనందువలన కత్తి తీసి ఒకడిని పొడిచి గొయ్యి తీసి అతన్ని మట్టిలో